అందరికీ నమస్కారం. ఎస్‌హెచ్‌వీఆర్ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్‌ను ప్రతి పాఠశాలల వారు ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ లీప్ యాప్ నందు నమోదు చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కనుక ఈరోజు అనగా ఆగస్టు 28వ తేదీన వచ్చినటువంటి అప్డేషన్‌లో లీప్ యాప్ నందు డేటాను సబ్మిట్ చేయవలసి ఉన్నది. ఆ డేటాను ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదట లీప్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి కొత్త వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లీప్ యాప్‌ను ఓపెన్ చేసిన తర్వాత పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్‌ను ఇవ్వాల్సి ఉంది. ఇందులో 4వ టైల్ అయినటువంటి గవర్నెన్స్, రెండవ పాపప్ మెసేజ్ అయినటువంటి సమగ్ర శిక్ష, చిట్ట చివరన స్వచ్ఛ ఏవం విద్యాలయ రేటింగ్స్ టైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయవలసినగా కోరడమైనది. సో, ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మొదట పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వవలసి ఉంది. తర్వాత ఇవ్వబడినటువంటి క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంది. పాఠశాల యూడైస్ ప్లస్ నందు లింక్ చేయబడ్డటువంటి మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వవలసి ఉంది. తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయాలి. కంటిన్యూ. ఇవ్వబడినటువంటి మొబైల్ నంబర్కు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంది. మన స్కూల్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూపబడుతుంది. ఒకసారి దీన్ని అంతా వెరిఫై చేసి చివరన డిజిగ్నేషన్ ఆఫ్ రెస్పాండెంట్, ప్రిన్సిపాల్, హెడ్ టీచర్, వెదర్ ద స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బోర్డర్ విలేజ్. ఇక్కడ బోర్డర్ విలేజ్ అంటే 2 దేశాల మధ్య మీ పాఠశాల నెలకొల్పబడి ఉందా, దానికి సంబంధించినటువంటి బోర్డర్ మీ పాఠశాలకు అనుసంధానం చేయబడి ఉందా అని డేటా అడుగుతుంది. సాధారణంగా నో ఇస్తాం. యూసేజ్ ఆఫ్ స్కూల్ ప్రిమిసెస్, ఇక్కడ 4 ఆప్షన్స్లో మనకు వర్తించే ఆప్షన్ సింగిల్ స్కూల్, డబుల్ షిఫ్ట్, వెరిఫై అండ్ కన్ఫర్మ్. తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. సైన్ అప్. ప్రైమరీ డేటా కొంత అడుగుతుంది, అది ఎలా ఎంటర్ చేయాలో చెప్దాం. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కూల్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ 2025-26కు సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. స్పెషల్ నీడ్స్ పిల్లలు, స్టాఫ్, మేల్ అండ్ ఫీమేల్. వాటర్ పాయింట్స్, నంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్, టాయిలెట్స్ ఇన్ ద స్కూల్స్, బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా టాయిలెట్స్. యూరినల్స్, does the school have functional system for the safe disposal? నెక్స్ట్ ఇది కూడా సేమ్ డేటాని ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంది. కంప్లీట్ స్కూల్ ప్రొఫైల్. Has the school won recognition certificate of merit? No. Save.
Next, has school developed and implemented a Swachh action plan? Yes. Is the school aware of requirements of standard operating procedure SOPs of sustaining water, sanitation, hygiene in schools? Yes. Submit. దీనికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూపడుతుంది. 6 విభాగాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇందు పొందుపరచబడి ఉన్నాయి. ఈ డాష్ బోర్డ్ నందు చూపబడినటువంటి 6 రకాల విభాగాల నందు మొత్తం 61 క్వశ్చన్లకి సమాధానాలు ఎంచుకోవలసి ఉంటుంది. తర్వాత ప్రతి విభాగానికి కనీసం ఒక ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.